హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పెన్షనర్కి పీఆర్సీ డిఏ బకాయిలపై సూర్యనారాయణ గారు కీలక ప్రెస్ మీట్ అండి. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారు, ఏంటి వివరాలన్నీ పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో అయితే ఉద్యోగులను భయాందోళనకు గురి చేసే సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయని ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ గారు అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపురపు అన్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడ నందు జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళి స్వేచ్ఛగా మాట్లాడుకోకూడదా, సో అంతర్గత సమావేశాలు పెట్టుకోకూడదా అని రకరకాల ఊహాగానాలు భయాలు అయితే సృష్టిస్తున్నారు. కానీ ఈ సమావేశంలో ఐక్య ప్రధాన డిమాండ్లు చర్చించారు. సో జీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, 12వ పీఆర్సీ సత్వర అమలు, సకాలంలో డిఏ చెల్లింపులు, 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పీఆర్సీ, జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం వంటి సమస్యలపై అయితే ఆయన చర్చించారండి. ఈ సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, వైస్ చైర్మన్లు పాపారావు తదితరులు అయితే పాల్గొన్నారు. సో మొత్తం మీద ఈయన ఏమంటున్నారంటే, ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ అయితేనేమి, డిఏ బకాయిలు అయితేనేమి, ఏవైతే 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన చెల్లించాలంటున్నారు. అలాగే ఉద్యోగులు ఈ విధంగా ప్రజలతో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో స్వేచ్ఛగా మాట్లాడుకోకూడదా, సో స్వేచ్ఛ లేకుండా పోయినదైతే అంటున్నారు.